హౌ డిడ్ షీ సపోర్ట్ యూ అండి? ఆవిడ వైపు నుంచి మీకు ఒక సపోర్ట్ ఏమైనా వచ్చిందా, లేకపోతే మీరే ఎప్పటికప్పుడు ఆవిడ్ని లేదు మనం హిట్ కొడతాం డోంట్ వర్రీ అంటే నేను ఏం ఆలోచిస్తానంటే సార్, వైఫ్ అన్నది ఒకానొక సిచ్యువేషన్లో భర్తని నీకు కావాల్సింది నువ్వు చేసుకో, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, అనవసరమైన విషయాల్లో నిన్ను మాటికంటే అదెందుకు ఇదెందుకు అని చెప్పి నేను టార్చర్ చేయను అన్నదే వైఫ్ హస్బెండ్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని ఫీల్ అవుతుంది సార్. ఎస్, నాకు ఎప్పుడు రహస్య ఆ గిఫ్ట్ మీకు అది ఎప్పుడు నన్ను అన్నదు, నేను ఏదైనా చేసుకుంటూ వెళ్తున్నానా, నన్ను నమ్ముతుంది. వీడికి తెలీదా, వీడి బ్రెయిన్లో ఏదో ఉంటుందిలే, వాడు చేసుకుంటారులే. నేను ఏదన్నా అడిగితే ఏంటి అమ్మా ఏంటి పరిస్థితి అని ఏదన్నా అడిగితే తన ఒపీనియన్ చెప్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనే కాల్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఓకే, షీఈస్ బీన్ సపోర్టివ్ దట్. నాకేం చెప్పదు సార్, బేసిక్గా అదే అంటున్నా. తను చాలా నీకు తెలుసు కదా, నేను నమ్మితే నమ్ముతుంది, నేను నమ్మలేదా నమ్మదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై ట్రస్ట్. అంతే. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉంది, ఏంటి పరిస్థితి అని అడుగుతుంది, హిట్ అని నేను అన్నాను అనుకో, ఇంకా అసలు ఏమీ పట్టించుకోదు. హిట్ అని ఏదో ఆల్రెడీ హిట్ అయిపోయిందిలే, సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది, నేను సినిమా పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంది. నేను ఈ సినిమా తేడా కొడుతున్నాను అనుకో, అబ్బాయి సినిమా పడిపోయింది, ఇప్పుడు ఏంది పోతుంది అని డిసైడ్ ఇంకెవరి మాట ఎందుకు, ఓ మీ ఒక్క మాట అంతే. అంటే మేబీ షీ అంత బిలీవ్ చేస్తుంది అంతే. షీ బిలీవ్డ్ యూ అంతే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్.